బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి అందరికీ ప్రైజ్ అలాడండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరి ఆరాధన కూడా వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. మరి యేసునామములో అందరికీ సమాధానం కలుగుగాక. ఈ దినమంతే దేవుడు తన కృపలో మన అందరినీ దాచి భద్రపరిచి ఒక సాయంకాలం మందు దేవుని స్తుతించి ఆరాధించి ఆయన స్వరం వింటకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తాము. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరి మరి స్టార్టింగ్ ప్రేయర్ మన మధ్యలో ఉన్న చంద్రశేఖర్ బ్రదర్ గారు ప్రార్థిస్తారు. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడ, సర్వోన్నతుడగు మా దేవ, మీకు వందనాలనైనా. ప్రవ్వా, ఈ యొక్క గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడి సజ్జీలకు నిలబెట్టినందుకు మీకు వందనాలు. మీ సన్నిధికి మమ్మల్ని తిరిగి రప్పించుకున్నందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు ప్రవ్వా. ఎటువంటి యోగ్యత లేని మమ్మల్ని ఎంతగానో ప్రేమించి రక్షించుకొని మీ బిడ్డలుగా చేసుకున్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం దయచేసి విమోచన దినం వరకు మమ్మల్ని ముద్రించుకున్నారు. ప్రభు పరిశుద్ధాత్మ నడిపింపు వలన మమ్మల్ని దేవుని కుమారులుగా మార్చుకున్నారు. మీకెంతో వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు అర్పించుకుంటున్నాం. మేమేమి ఇచ్చి కూడా ఇక రుణం చెల్లించుకోలేం నాయన. మా జీవితాంతం ప్రభా మీ నీతి సత్యాన్ని ప్రకటిస్తాం, మిమ్మల్ని గణపరుస్తాం, మిమ్మల్ని కొనియాడతాం, మీ నామాన్ని ఓ ప్రభా ప్రపంచమంతటా ప్రసిద్ధి చేస్తాం. తీర్మానించుకున్నాం, దాన్ని ఆమోదించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధనలో పాల్పొందిన వారందరి గురించి ప్రార్థిస్తుండగా వ్యక్తిగతంగా వారిని దర్శించండి, వారి అక్కర్ల కొరతలు తీర్చండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచండి. దుష్టుని గద్దిస్తున్నాం. డిపార్ట్ ఫ్రమ్ దెమ్ ఇన్ ద బ్లడ్ నేమ్ ఆఫ్ యెషువా ది క్రైస్ట్. అదేవిధంగా ప్రభా ఆర్థికంగా ప్రతి ఒక్కరికి మెరుగుపరచండి ప్రభా. మీ సేవ పరిచర్య కొరకు మళ్ళీ డబ్బులు అవసరంనైనా కాబట్టి అనుగ్రహించండి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఓ ప్రభు మళ్ళీ మీ సేవ పరిచర్య ముందుకు పోవాలా, పరిచర్య బహు ఖర్చుతో కూడింది నైనా. కాబట్టి అందరికీ డబ్బులు సాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఆ మీ యొక్క సంకల్పంలో అది బహు ప్రాముఖ్యమైన విషయం అని గుర్తించలాగిన ప్రతి ఒక్కరిని ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మేముంటుంది బహు భయంకరమైన కాలము. ప్రతి క్షణం ప్రభా జాగ్రత్తగా భయంతో వణుకుతో మా యొక్క పిలుపుని, మా ఏర్పాటుని నిశ్చయం చేసుకొని లాగున ప్రభువా మా యొక్క రక్షణని తండ్రి కొనసాగించుకొని లాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం. అంతవరకు సహించలాగన తండ్రి ప్రభువా, జయించువారు పరలోకానికి వెళ్ళుదురని వాక్యం ఉంది నైనా. కాబట్టి ఈ జరుగుతున్న యుద్ధంలో మేము జయించాలా. ఆత్మీయ పోరాటంలో మా కుటుంబీకులను మేము కాపాడుకోవాలా, బంధువులని, మిత్రులని కాపాడుకోవాలా, సంఘస్థులను కాపాడుకోవాలా, ప్రతి ఒక్కరిని మీ కొరకు సిద్ధపరచుకోవాలా. సమాధాన పడకుండా, సిగ్గుపడకుండా, భయపడకుండా ధైర్యంగా ముందుకు పోలాగన ఓ ప్రభువా మీరే తండ్రి అభిషేకం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం వహించి నడిపించి మిమ్మల్ని గణపరచలాగన, మీ యొక్క స్వరాన్ని వినలాగన అందరినీ సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ స్టార్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ రవణ పాట పాడండి. మందలు చేరని గొర్రెలెన్నో కోట్ల కొలదిగా కలవు ఇలా, ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము సంగమా. మందలు చేరని గొర్రెలెన్నో కోట్ల కొలదిగా కలవు ఇలా, ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము సంగమా. మందలు చేరని గొర్రెలెన్నో రమ్మనేసు ప్రార్థించుము నడిపించును, రమ్మనేసు ప్రార్థించుము నడిపించును. అడవులలో పలు స్థలములలో నా ప్రజలెందుకు చావవలెన్, అడవులలో పలు స్థలములలో నా ప్రజలెందుకు చావవలెన్. వారి నిమిత్తమై శ్రమ పడితిన్, మరి వారిని వెదకెడి వారెవరు. వారి నిమిత్తమై శ్రమ పడితిన్, మరి వారిని వెదకెడి వారెవరు. మందలు చేరని గొర్రెలెన్నో కోట్ల కొలదిగా కలవు ఇలా, ఆత్మల కొరకు వేదనతో వెదకెదము రమ్ము సంగమా. మందలు చేరని గొర్రెలెన్నో ప్రకటించని స్థలములు కలవు, చాటించువారు కలరిచట. ప్రకటించని స్థలములు కలవు,
చాటించువారు కలరిక్కడ. పిలువబడిన వారందరూ మన ప్రభు ఆజ్ఞకు లోబడుడి. పిలువబడిన వారందరూ మన ప్రభు ఆజ్ఞకు లోబడుడి. మందలు చేరని గొర్రెలెన్నో కోట్ల కొలదిగా కలవు ఇలా. ఆత్మల కొరకు వేదనతో వెదకెదము రమ్ము సంగమా. మందలు చేరని గొర్రెలెన్నో నాకై పలికెడు నాలుకలు. నా వలె నడిచెడి పాదములు నాకై పలికెడు నాలుకలు. నా వలె నడిచెడి పాదములు. నన్ను ప్రేమించెడి హృదయములు కావెలెనో కవిచెదవా. నన్ను ప్రేమించెడి హృదయములు కావలెనా కవిచెదవా. మందలు చేరని గొర్రెలెనో కోట్ల కొలదిగా కలవు ఇలా. ఆత్మల కొరకు వేదనతో వెదకెదము రమ్ము సంగమా. మందలు చేరని గొర్రెలెన్నో రమ్మని యేసు ప్రార్థించుము నడిపించును. రమ్మని యేసు ప్రార్థించుము నడిపించును. మందలు చేరని గొర్రెలెన్నో కోట్ల కొలదిగా కలవు ఇలా. ఆత్మల కొరకు వేదనతో వెదకెదము రమ్ము సంగమా. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో ఉన్న సుజాతక గారు వాక్యం షేర్ చేస్తారు. అక్క ప్రైజ్ ది లార్డ్. మీరు వాక్యం షేర్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ రోజు సాయంత్రకాలం సమయం మందు ఈ రీతిగా నాకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశం కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభుకే మహిమ కలుగును గాక. నేను సిద్ధపడిన వాక్యము సేవలో ప్రయాణంలో ఎంత గంభీరంగా మనము ప్రయాణం సాగిస్తామో మన విశ్వాస జీవితంలో అంతే గంభీరంగా ముగించాల. అంతవరకు మనము దేవుడికి వాక్యంకు లోబడి దేవుడి వాక్యం ద్వారానే నడిపించబడాలనేది నా యొక్క ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే విశ్వాసము లేకుండా కార్యములు జరగవు. ఆ విశ్వాస కార్యములను జరిగించాలి అంటే ప్రభువైన యేసు నడిపింపు ఖచ్చితంగా ఉండాలి మనకు. సో ఈ రోజు నేను తీసుకున్న వాక్యం ఏంటంటే లూకా సువార్త. చూడండి ఒకసారి లూకా సువార్త 4వ అధ్యాయము. లూకా సువార్త 4వ అధ్యాయము అక్కడ 23 నుంచి ఒక సంఘటన జరుగుతుంది అనమాట. 23 నుంచి ఒక సంఘటన, అది నేను మొత్తం చదవను ఇప్పుడు. ఆయన వారిని చూచి వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అని ఒక సామెత ఉందని చెప్తున్నాడు. అక్కడ ఈ సందర్భం ఏంటి అంటే కపెర్నహూములో నువ్వు గొప్ప కార్యములు జరిగిస్తున్నావు, అదే విధంగా నీ సొంత ప్రాంతంలో కూడా నువ్వు గొప్ప కార్యములు జరిగించాలా. ఎందుకంటే ఇశ్రాయేలీలు దేవుణ్ణి నమ్మాల. ఈయనే యేసు ప్రభువు, ఈయననే త్వరలో మన కొరకై రక్షణ తీసుకొచ్చే దేవుడు అనేది వాళ్ళు సంపూర్ణంగా విశ్వసించాలి అంటే అక్కడ ఆశ్చర్యకారాలు జరిగించాలి అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు అక్కడ ఇశ్రాయేలీలు. కానీ అక్కడ దేవుడు వాళ్ళతో ఏమంటున్నాడంటే ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడు. ఏ ప్రవక్త కూడా తన స్వంత దేశంలో ఆయనను గుర్తించారనమాట. పీపుల్ డోంట్ రికగ్నైజ్ దెమ్ ఇన్ దేర్ ఓన్ నేటివ్. ఈ రోజు మనకు అదే జరుగుతుంది. స్వంత దేశం అంటే అది మన కుటుంబం కావచ్చు, మన కమ్యూనిటీ కావచ్చు కదా. క్రైస్తవ కమ్యూనిటీలో మనల్ని గుర్తించరు, మనల్ని ఎగతాళి చేస్తారు. మన వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అవహేళన చేస్తారు. ఎందుకంటే ప్రవక్తలు ఎప్పుడూ కూడా తన సొంత ప్రాంతంలో గుర్తించబడరు. ఇది దేవుడే చెప్తున్న మాట. ఎందుకు అంటే ఆయన అక్కడ పరిచయం చేయడానికి వచ్చిండు. అక్కడ ఆయన ఏమంటుండు, మీరు కూడా అంతే గొప్ప కార్యములు అలాంటి సూచక క్రియలు మా ప్రాంతంలో జరిగించండి. ఇది వాళ్ళ రిక్వెస్ట్ అన్నమాట. చూడండి అక్కడ మాట 24వ వచనం, లూకా సువార్త 4వ అధ్యాయము 24వ వచనం.
అందుకు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే వాళ్ళ హృదయ కాఠిన్యం. ఇశ్రాయేలీలు ఎన్ని గొప్ప కార్యములు చూసినా, ఇశ్రాయేలీలు ఎంత గొప్ప పరీక్షల నుంచి బయటకు వచ్చినా వారు త్వరగా మర్చిపోయినారంట. దేవుని త్వరగా విస్మరించిండ్రు. వారు ఈ రోజు ప్రెసెంట్ డే ఈ క్షణం వరకు కూడా ఇంకా మెస్సయ్య వస్తాడు అనే ఒక హోప్ తో ఉన్నారు. అంటే యేసు ప్రభువు వచ్చినాడు, రక్షణ కార్యం జరిగించినాడు. యేసు ప్రభువు వారందరి కొరకై తన పాప బలియాగంను సిలువ పైన అర్పించింది కళ్ళారా చూసిన వారు కూడా హృదయ కాఠిన్యం చొప్పున కదండి. హృదయ కాఠిన్యం ఎప్పుడైతే జరుగుతుందో ఆ తర్వాత వెంటనే గొప్ప ఆశ్చర్య కార్యాలు జరుగుతుంటాయి. మనము ఫరో విషయంలో చూస్తాం. ఆయన హృదయం ఎంత కఠినపరచబడుతుందో, గొప్ప గొప్ప తెగుళ్ళు వచ్చినప్పుడల్లా ఆ దేశంలో గొప్ప కార్యాలు జరిగినాయి. ఇశ్రాయేలీలు కళ్ళారా ఆ యొక్క మహిమగల కార్యం చూడగలిగిండ్రు. ఎప్పుడు ఫరో కఠినపరచబడుతున్నాడో అప్పుడు ఇశ్రాయేలీలకు మహిమల కార్యంలో దేవుడు చూపిస్తూ వచ్చిండు. అంటే ఇదంతా దేవుడి యొక్క ప్రణాళిక. ఒక హృదయం కఠినంగా మారుతుంది అంటే దాని వెంట ఒక రకమైనటువంటి గొప్ప ఉజ్జీవము రగులుకుంటుంది అనడానికి ఈ చిన్న మాటలు అన్నమాట. హృదయ కాఠిన్యం చొప్పున వీరి ఇక్కడ ఎంతగా కఠినపరచబడుతున్నారంటే యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోతున్నా కూడా గుర్తించలేని స్థితి. యేసు ప్రభు వారి మధ్యన ఇప్పుడు ఇక్కడ తిరుగుతున్నాడు ఇక్కడ కదా. కపెర్నహూము నుంచి నజరేతునకు వచ్చిండు ఆయన. అయినా సరే ఆయన తన మహిమగల కార్యాన్ని ఇక్కడ మళ్ళీ చేయని మీరే నన్ను అడుగుతారు అని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభుకు తెలుసు ఎవరు ఏం అడుగుతారో, ఏ సందర్భంలో అడుగుతారు. అక్కడ ఆయన అందుకే వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బయలుపరచాలంటే వాళ్ళకి కఠినమైన కొన్ని ఉదాహరణలు ఇవ్వాలని చెప్పి అక్కడ మనం గమనిస్తుంది ఏంటంటే 2 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు. చూడండి ఇప్పుడు ఆ వచనం 25-26 లూకాసు వార్త 4వ అధ్యాయము 25-26 వచనాలు. ఏలియా దినముల యందు 3 ఏండ్లు 6 నెలలు ఆకాశము మూయబడి దేశమునంతటిను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాళ్ళు ఉండినను ఏలియా సీదోన్లోని సారెపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే కాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. ఆ దేశంలో అంటే ఇశ్రాయేలు దేశంలో, అక్కడ యూదులు ఉన్నారు, ఇశ్రాయేలీలు అందరూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏలియా ప్రవక్తను గురించి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఏలియా ప్రవక్తను గురించిన ఎగ్జాంపుల్ ఏంటి? ఆయన అహాబు రాజు నుంచి పారిపోతున్నాడు. కేరీతు వాగును వద్దకు వచ్చిండు. అక్కడ ఆయనకు కాకుల చేత ఆహారం అనుగ్రహించబడింది. తర్వాత 3 ఏళ్ల కరువు అని చెప్పినాడు కాబట్టి ప్రవచనము 3 ఏళ్ల కరువులో వాగు ఎండిపోయింది. అప్పుడు ఆయనకు నీటికి ఇక్కట్టుబడ్డాడు, ఆహారానికి ఇబ్బంది అయింది. వెంటనే దేవుడు ఆయనకు ఒక మార్గంను ఓపెన్ చేసింది. సేవకులు ఎప్పుడు కూడా పరిచర్య చేస్తున్నప్పుడు ఇలాంటి అనుభవాలు ఎదుర్కొంటూ ఉంటారు. ఒక మార్గము మూస్తే మరొక మార్గం తెరిచే దేవుడు మన దేవుడు. ఆయనకు వెంటనే ఒక మార్గం సిద్ధపరిచింది ఆయన అంట. అక్కడ ఏమని చెప్తున్నాడు ఆయన? సారెపతు అని ఒక ఊరిలో ఒక విధవరాలు ఆమె పోషిస్తుందినని. సారెపతు అని ఊరిలో మీరు మొదటి రాజుల గ్రంథం చదివితే అక్కడ మనకు ఒక సంఘటన ఏంటంట, యేసు ప్రభు ఆమెతో మాట్లాడి సిద్ధపరిచిండంట. అంటే ఏంటి? హీ ప్రొవైడ్స్ అండ్ సప్లైస్ ఆల్ అవర్ నీడ్స్. ప్రొవైడ్స్ అండ్ సప్లైస్. సేవకులు అందుకే చాలా మంది ధైర్యం చేయరన్నమాట సేవకు రావటానికి. ఎందుకంటే ఎట్లా? రేపు ఆహారము, రేపు తిండి కదా, రేపటి గురించిన ఆలోచనలు. కానీ దేవుడు ఏమంటుండే ఇక్కడ? ఆయనను సారెపతు అని ఒక ఊరికి ప్రయాణం చేయించిండు. అక్కడ ఒక స్త్రీని, విధవరాల్ని సిద్ధపరిచిండు. ఆమె అన్యురాలు. ఇశ్రాయేలీలు యూదులో సంతతి కాని ప్రదేశం అది. సారెపతు అని ఒక గ్రామము. అక్కడికి ఆయన నడిపించిండు. ఆయన సీదోన్లోని సారెపతు అని ఒక గ్రామంకి వచ్చినప్పుడు అక్కడ కట్టెలు ఏరుకుంటున్నటువంటి ఒక విధవరాలు కనబడింది. ఆమె దగ్గర ఉన్నదే కొంచెము పిండి, కొంచెం నూనె. ఆ పూటకు ఆ కర్రలు ఏరుకోవటానికి వచ్చింది. అక్కడికి ఏలియా వచ్చాడు. సందర్భం చూడండి. ఒక వ్యక్తిని పంపిస్తున్నప్పుడు దేవుడు అన్ని మార్గాలు సరళం చేస్తాడు. అన్ని మార్గాలు. ఆయన రావటము, ఈమె అక్కడ ఎదురుపడటము, ఆమె ఇంటికి ఆయన వెళ్ళటం. ఆమె అప్పుడే చెప్పింది, నాకు కొంచెం నీళ్ళు ఇయ్యమ్మా అన్నాడు. నీళ్ళు ఇస్తానంది. అలాగే ఒక రొట్టె కూడా చేసుకొని రా అంటాడు. అంటే ఏలియాకు తెలిసి చేసిందో తెలియదు గాని అక్కడ దేవుడి కార్యము మహిమపరచబడింది. సేవకుడు వెళ్ళిండు ఆహారం కొరకు, ఆమె ఇంటికి వెళ్ళిండు. అక్కడ
ఆమె కొంచెం పిండి కొంచెం నూనె ఉంది అంటే పర్వాలేదు, ఇది చేసుకొని రా, నాకు తినబెట్టు, నువ్వు కూడా తిను అన్నాడు. ఆమె చేస్తూ పోయింది 3 ఏళ్ల వరకు ఆ పిండి తగ్గలేదు, ఆ నూనె తగ్గలేదు. ఒక సేవకుడు ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చింది, ఆమెకు ప్రతిఫలము దేవుడు అనుగ్రహించిండు. ఆమె అన్యురాలు, ఇశ్రాయేలీలు రాలు కాదు కదా. దేవుడు తలుచుకుంటే అన్యులలో నుంచి కూడా మనకు సహాయార్థం ఉన్న హెల్పింగ్ హ్యాండ్ వస్తుంది బయటికి. ఎందుకంటే దేవుడు ఎవరిని ప్రేరేపిస్తున్నాడో, ఎవరిని నడిపిస్తున్నాడో అది అద్భుతము మనకు అర్థం కానిదన్నమాట. ఎవరి ద్వారానో దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు. సో ఇక్కడ ఏలియా విషయంలోకి వస్తే దేవుడు ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చిండు. ఏలియా విషయంలో ఇశ్రాయేలుల కఠినులు ఎంత కఠినులు అని చెప్పటానికే ఈయన ఈ యొక్క సందర్భంని వాడుకున్నాడు. వాళ్ళు ఎంత హృదయ కాఠిన్యం అంటే వాడిది కదా. దేవుడు అక్కడ నడుస్తున్నాడు, సంచరిస్తున్నాడు, అనేక రకమైన రోగులు అన్నమాట. ఒక కేటగిరీ అని చెప్పలేము అక్కడ, చంటి బిడ్డ దగ్గర నుంచి ముసలి వారి వరకు కదా. ప్రతి రోగమును, ప్రతి దయ్యమును, ఒక ఏజెన్ కదా, ఆడవారని, ముసలి వాళ్ళని ఒక్కరిని కూడా వదలకుండా ప్రతి వారు వచ్చినారు, స్వస్థత పొందుతున్నారు. ఆయన దగ్గర ఆయన మహిమ గల కార్యం చూసి ఆయన స్తుతిస్తున్నారు. కానీ ఇశ్రాయేలీలు ఇన్ని చూసి కూడా, అక్కడ ప్రశ్న ఏంటంటే ఇన్ని గొప్ప కార్యములు చూసి కూడా వాళ్ళ హృదయము మారడం లేదు. కొద్ది మంది 1% మాత్రమే దేవుని యందు విశ్వాసం వస్తున్నారు. ఈ రోజు మనం కూడా సేవ చేస్తున్నప్పుడు, మన సేవా కార్యంలో, మన సేవా భారంలో, మనం ప్రయాణిస్తున్న ప్రదేశాలలో అందరూ వింటారు వాక్యం. కానీ ఎంతమంది హృదయ కాఠిన్యం చొప్పున విని తల ఊచి వెళ్ళిపోతుంటారు. నిజంగా నిలబడి ఒకరిద్దరు మాత్రమే సంపూర్ణంగా దేవుడిని అంగీకరిస్తారు. వీళ్ళనే దేవుడు ఏమంటాడంటే ఎన్నుకోబడిన వారు, ఏర్పరచబడిన వారు అనేకులు, కానీ ఎన్నుకున్నవారు కొద్ది మంది. అక్కడ వాళ్ళ హృదయ కాఠిన్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇశ్రాయేలీలకు చాలా కోపం వచ్చేసింది. ఎందుకంటే అక్కడ 2వ ఎగ్జాంపుల్ ని కూడా ఉదాహరించింది దేవుడు. చూడండి అక్కడ వాక్యం 26వ వచనంలో, ఇశ్రాయేలులో అనేక మంది విధవరాలు ఉండినను ఏలియా సీదోనులోని సారిపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలు యొద్దకే కానీ మరి ఎవ్వరి యొద్దకును పంపబడలేదు. అన్నిల యొద్దకు దేవుడు ఏలియాను పంపించిండు. ఒక విధవరాలి ఇంటికి, అది కూడా చాలా పావర్టీలో, బీదరికంలో ఉన్న ఒక స్త్రీ ఇంటికి ఆమెను పంపించిండు. ఆమె ఆయనని పోషించాలి. అక్కడ అసలు పరిస్థితి వేరే విధంగా ఉంది ఏలియా చూసినప్పుడు. కానీ దేవుడు చేసిన కార్యం ఏంటంట, ఆ 3.5 సంవత్సరాల కరువులో ఆయనకు సంతృప్తికరమైన ఆహారం. సేవకులకు దేవుడు ఎక్కడ కూడా అందుకే షార్టేజ్ ఉండదు, ఫుడ్ షార్టేజ్ అనేది ఉండదు, కంఫర్ట్ ఉండదు, కానీ ఫుడ్ షార్టేజ్ ఉండదు. అన్ని రకాల సదుపాయాలు దేవుడు కలుగజేస్తాడు. ఎందుకంటే సేవకులు ప్రతి పరిస్థితికి అనుకూలంగా జీవించడానికి వాళ్ళు సిద్ధపడి వచ్చిండ్రు. ఇలాంటి వారిని దేవుడు ఎందుకు ఎన్నుకుంటున్నాడు అంటే వారి సమర్పణని ఆయన చూస్తున్నాడు. వారి సమర్పణ ఎంత లోతుగా వీళ్ళు ప్రభువుని మహిమపరచగలరు, ఎంత లోతుగా ప్రభువు కొరకు పరిచర్య చేయగలరు. దేవుడికి కావాల్సింది ఇలాంటి వారే. అట్లట్లా తూతు మంత్రం చేపించేసి బయటికి 2 వాక్యాలు చెప్పేసి ఒక పాట పాడేసి ఒక ప్రార్థన చేసి ముగించేస్తే సేవ కాదు. ఎందుకంట దేవుడి కార్యాలు ఆయన చిత్తంను మనము తెలియచేయాలా. మహిమపరచడం అనేది ఆయన చిత్తము. మనం ఆయనకు వారసులుగా ఉన్నామని ఇదివరకు ఒకసారి చూసుకున్నాం వాక్యంలో. ఆయన నీతిమంతులుగా నిత్య జీవానికి వారసులుగా ఉండటానికి మనం పిలువబడినాం. కాబట్టి సేవని ఎంచుకున్నప్పుడు, సేవకులుగా పరిచర్య చేయాలి అనుకున్నప్పుడు మన సేవలో గొప్ప వాక్యం మాత్రమే ఉండాలా, మనం కాదు, అక్కడ వాక్యం కనిపించాలా. యేసు ప్రభు ఇక్కడ వార్త ఏమంటున్నాడు, 2వ మాట, మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాం. సిరియా దేశపు సేనాధిపతి అయినటువంటి నయమాను, ఆయన కుష్ఠరోగం గురించి మనకు తెలుసు. ఆయన ఇంట్లో ఇశ్రాయేలీల బానిస పిల్ల అన్నమాట, చిన్న పిల్ల. ఆయనకు ఎలీషా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎగ్జాంపుల్. ఆయన అది విని ఆ రాజు దగ్గర నుంచి ఒక పత్రిక తీసుకొని ఎలీషా ప్రాంతానికి వచ్చిండు. ఆ రాజుతో మాట్లాడిండు. ఆ రాజుకి ఆ పత్రిక ఇచ్చినప్పుడు ఆయన నేనేమైనా రోగాలు బాగు చేసేవాడినా అని చెప్పి బట్టలు దించుకున్నాడంట. అప్పుడు ఈ వార్త ఎలీషాకు తెలిసింది. ఆయన ఆ వ్యక్తిని అది పంపించండి అని చెప్తే నయమాన్ వెళ్ళిండు. 7 సార్లు యోర్దాన్లో మునిగి బయటికి అంటే ఈయనకి నయమాను కూడా కోపం వచ్చింది. మా దేశంలో నదులు లేవా, నీళ్లు లేవా కదా. ప్రవక్తలు అక్కడ దేవుడు ఎవరిని ఎంచుకున్నాడంట, నయమాను అని ఒక సిరియన్నుడు, ఇశ్రాయేలీయుడు కాదీన, నమ్మిండు.
తర్వాత ఎలీషా చెప్పినట్టుగా ఆయన వినయము విధేయత చూపించిండు. ఆ తర్వాత ఆయన నీటిలో 7 సార్లు మునగంగానే చంటి పిల్ల చర్మం వలె ఆ కుష్టుపోయింది. అంటే ఇశ్రాయేలీల ముందు ఎన్ని కార్యములు జరిగించినా మారని హృదయము. అదే అన్యుల యొద్దకు వెళ్ళినప్పుడు అద్భుతమైన ఆశ్చర్య కార్యములను వారు చూసినారంట. ఈ వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ వింటున్నటువంటి లూకాసు వార్తలో వింటున్నటువంటి యూదులు యెరూషలేము వాసులకు కోపం వచ్చింది. ఎందుకంట వీళ్ళకు రోషం వస్తుంది. ఈయన మా గురించే ఉద్దేశించి మేము హృదయ కాఠిన్యం చొప్పున ఈ దేవుని పరీక్షిస్తున్నాము అని ఈయన మా గురించే మమ్మల్ని ఉద్దేశించే మాట్లాడుతున్నాడు కదా, మమ్మల్ని ఉద్దేశించే మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము వాళ్ళు విన్నాక ఎంతో కోపం వచ్చింది. కోపం వచ్చి యేసు ప్రభు వాక్యం చెప్పొద్దని, ఆశ్చర్యకార్యాలు అక్కడ చేయొద్దని ఆయన తరిమినారంట. సేవకులకు ఈ ఎక్స్పీరియన్స్ ఈ రోజు జరుగుతోంది కదా, ఒకప్పుడు జరిగింది, ఇప్పటికీ జరుగుతోంది. సేవకు వెళ్ళినప్పుడు పరిచర్య చేస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు. అది యేసు ప్రభు కూడా తప్పలేదు. యేసు ప్రభు కూడా తప్పలేదు. ఆయన వెళ్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, అద్భుతాలు జరుగుతున్నాయి. కానీ జనాలు జస్ట్ అద్భుతాల కోసమే వచ్చిండ్రు అక్కడికి. ఈ రోజు కూడా క్రైస్తవులు కేవలం అద్భుతాల కోసమే ప్రభు సన్నిధికి వస్తున్నారు, ప్రభువు యొక్క మందిరంకి వస్తున్నారు. ఎందుకంట అధికారంతో వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడ ఆశ్చర్యకార్యాలు జరుగుతాయని వారు నమ్ముతున్నారు. అంతే తప్ప నిజమైన విశ్వాసము, ఆ విధేయత అనేది వాళ్ళు చూపించలేకపోతున్నారు. ఇక్కడ అందుకే జరుగుతున్నమాట. మీరు చూడండి 30వ వచనంలో, 29వ వచనంలో, ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయన పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయన తలక్రిందులుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయి. ఒక పెద్ద కొండ పైన ఉంది ఆ ఊరు. ఆ ఊరి కొండ చివరి వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి తలకిందులుగా తోసేసి చంపేయాలి అనంత కక్ష అన్నమాట. ఎందుకంట వాళ్ళకి రోషం వచ్చింది. అన్యులేనా దేవుడి కార్యం చూస్తుంది, దేవుడి మనుషులని, సేవకులను, పరిచర్యని కొనసాగిస్తుంది, మేం చెయ్యమా అంటే మాకు చేత కాదా? రోషం వచ్చింది వాళ్ళకి. ఎందుకంట వారు యేసుని దేవుడిగా ఒప్పుకోలేదు కాబట్టి. దేవుడిని వారు యేసు ప్రభువే రక్షకుడు అని ఒప్పుకోలేకపోతున్నారు. మా మధ్యలో పుట్టినవాడు కదా, ఈయన నజరేతు వాడు కదా, ఈయన కార్పెంటర్, యోసేపు కార్పెంటర్ కొడుకు కదా. ఇలాంటి ఈ లోకరీతి ఆధ్యాత్మికంగా వాళ్ళ కళ్ళు తెరవలేదు కాబట్టి వాళ్ళు దేవుణ్ణి చూడలేకపోతున్నారు. ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నాను కూడా వాటిని విశ్లేషించలేకపోతున్నారు అన్నమాట. ఎందుకంట ఆత్మీయ నేత్రాలు వెలిగించబడలేదు కాబట్టి దేవుడు అక్కడ వారి మధ్య నుంచి వెళ్ళిపోయింది. అది ఫస్ట్ అటెంప్ట్ అన్నమాట దేవుని చంపడానికి. ఫస్ట్ అటెంప్ట్. మనం ఇట్లాంటివి పౌలు జీవితంలో ఎన్నో చూస్తున్నాం. సేవకాన్ని వెళ్ళినప్పుడు ఎన్ని పరిచర్యల్లో కూడా ఆయనకు ఎదురు దాడి జరిగింది. ఆయనని నిలదీసిన వారు, అవమానపరిచిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇలాంటి వారు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత చేసిన సేవలో ఆయన ఎదుర్కొన్నాడు. కానీ ఇదైతే యేసు ప్రభువే స్వయంగా ఎదుర్కొన్నాడు. అంటే యేసు ప్రభువు తన కార్యములను చూస్తే కూడా జనుల హృదయము కాఠిన్యం చొప్పున వాళ్ళు తెరవలేకపోయినారు, చూడలేకపోయినారు, గ్రహించలేకపోయినారు. వాళ్ళు కారణం ఏంటంటే సాతాను వారి కళ్ళని మూసేసింది. అంధకార సంబంధమగు ఈ యుగ దేవత వారి నేత్రములని మూసేసింది. కాబట్టి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. అయితే ఆయన ఎప్పుడు మాట్లాడినా అధికారంతో మాట్లాడుతున్నాడు కాబట్టి జనులు ఆశ్చర్యపడుతున్నారు, ఆయన వాట వింటున్నారు, కానీ నమ్మలేకపోతున్నారు. ఈ రోజు ఇదే జరుగుతుంది మన సంఘంలో. మన సేవకులు వెళ్ళి ప్రార్థనలు చేసినా కదా, గొప్ప కార్యాలు జరుగుతున్నాయి వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ ఇండ్లలో. అంధకారం అంతా పారిపోతుంది, వెలుగు ప్రకాశిస్తుంది. దేవుడు వారి వల్ల గొప్ప కార్యాలు చేసినా కూడా అది కొంతసేపే. అది నిజంగా హృదయపూర్వకంగా ఆ మారు మనస్సుకు కలిగిన దుఃఖం రావటం లేదు. కాబట్టే సేవ నిష్ఫలమైపోయిందని సేవకులు బాధపడుతున్నారు. ఎందుకంట ఈ కొద్ది సమయంలో సాతాను వాళ్ళని ఎంత భయంకరంగా తిప్పాలనో అంత భయంకరంగా వారిని బంధించింది. ఆ బంధకంల నుంచి వారిని విడుదల చేయటానికే కదా యేసు ప్రభు తన శిలువ కార్యముని ముగించిండు. మనకు అప్పగించిన ఆ శిలువ కార్యము, ఆ శిలువ యజ్ఞంలోని ఆ రిజల్ట్ మనం ఈ రోజు చూపించాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. కానీ సేవకులకు ఇది కొంచెం నిరాశ కలిగిస్తోంది. ఎందుకంటే సేవా పరిచర్య గంభీరంగా జరగాలి అంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా పనిచేస్తున్నాడు. కానీ
అది అవతల వ్యక్తిలో కూడా కార్యం జరిగించాల. అందుకే మన ప్రార్థన చెప్తున్న వాక్యము వినిన హృదయాలలో ఫలించును గాకని ప్రార్థన చేసి ఆమేన్ చెప్పి రావాలనేది అక్కడ మనం ఇది ఈ హృదయ కాఠిన్యం గురించి మాట్లాడుకుంటుంటే మనకు అపోస్తుల కార్యంలో స్టెఫెన్ గురించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ దొరుకుతుంది మనకు. ఏలియా కాకుండా ఎలీషా కాకుండా ఇప్పుడు స్టెఫెన్ గురించి చూస్తే అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయం పూర్తిగా అన్నమాట. నేను ఒక్క వాక్యం అని చెప్పాను అక్కడ, పూర్తి అధ్యాయం 7వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు ఆ యాక్షన్స్ అనేది లూకా రాసినటువంటి అపోస్తుల కార్యములు అన్నమాట. ఇది పౌలు రాయలేదు, లూకా రాసినది. ఆయన ఒక్క మాట కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క అంశంని తన గ్రంథంలో, తన లెటర్స్ లో ఆయన రాస్తూ ఉన్నాడు అపోస్తుల కార్యంలో. అందుకే ఈ కార్యంలో ఈ రోజుకి అపోస్తులలో అనేటువంటి ప్రతి సేవకుడు అపోస్తులుడే, పిలువబడిన వాడు. ప్రతి ఒక్కరూ ఈ కార్యంలో పాలు పొందుతున్నారు ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు కూడా. కాబట్టి వీళ్ళ జీవితాల్లో స్టెఫెన్ లాంటి బాధలు, స్టెఫెన్ కు కలిగిన అవమానములు, స్టెఫెన్ కు కలిగినటువంటి నిందలు, స్టెఫెన్ కు కలిగినటువంటి రోదన, ఆయన ఎంత బాధపడ్డాడో, రాళ్లు కొట్టబడుతున్నప్పుడు క్షమించమని ప్రార్థిస్తున్నాడు. కానీ ఆయన అంతకు ముందు చెప్పింది ఏంటంట, పాత నిబంధనలోని మోషే నుంచి మొదలైనటువంటి పూర్తి ధర్మశాస్త్రం అంటే ఒక్క రోజు ఒక్క క్షణంలో చెప్పిన సేవ అయినా అది అద్భుతంగా ఒక సేవకుడు అంటాడు, స్టెఫెను వలె ఒక రోజు సేవ కాదు, పౌలు వలె నిరంతర సేవ కూడా ఉండాలి అంటాడు. కానీ స్టెఫెను సేవ వేరు, పౌలు సేవ వేరు. స్టెఫెన్ యొక్క సేవలో దేవుడు చేస్తున్న కార్యములని అన్నిటినీ కూడా వాళ్ళు గమనించిండ్రు, విన్నారు, తెలుసు వాళ్ళకి ధర్మశాస్త్రం ఏ విధంగా అక్కడ రూపొందించబడింది, మోషే మొదలు ఆ కార్యములు ఏ విధంగా జరిగినాయో. అక్కడ మనకు ఏం గమనిస్తున్నామంట, మోషేని 40 సంవత్సరాలు అప్పుడు తన సొంత ప్రయత్నం మీద ఇశ్రాయేలీయులను విడిపించాలనుకున్నాడు. ఇదంతా మనకు ఆ 7th చాప్టర్ లో కనబడుతుంది. మీ తర్వాత పూర్తి చాప్టర్ ని 7th చాప్టర్ ని అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయాన్ని చదవండి. అక్కడ స్టెఫెన్ పరిచర్య ఎంత గొప్పగా జరిగింది అంటే ఆ పరిచర్యలో ఆయనని ఇశ్రాయేలీలు గాని యూదులు గాని ఎంతగా అవమానం పాలు చేసిండ్రంటే రాళ్లతో కొట్టిన దైవ దూషణ చేస్తున్నాడు అంటున్నారు. ఇక్కడ దైవ దూషణ, నేను పరలోకం తెరవబడింది, పరలోకంలో తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వంలో యేసు ప్రభు కూర్చుంటూ నేను చూసిన అంటే యేసుని దేవుడిగా ఒప్పుకోని ఈ యూదులు, ఈ యెరూషలేము వాసులు, ఈ ఇశ్రాయేలీలు దేవుడిని ఈ రోజు కూడా యేసు ప్రభుని దేవుడని ఒప్పుకొనని జనాంగం. కాబట్టి వారికి శ్రమలు ఈ లోకరీతిగా ఉన్నాయి. అయినా సరే అది అబ్రహాము సంతానంగా వాళ్ళకు వచ్చినటువంటి దీవెనల ద్వారా వాళ్ళు ఈ రోజుకి కూడా క్షేమంగానే ఉన్నారు. దేవుడు వారికి సంరక్షణ దయచేస్తున్నాడు. కానీ వాళ్ళు చేసినటువంటి ఈ కార్యంలో ఏం జరుగుతుందంటే దేవుని యొక్క మహిమను చూడలేకపోతున్నారు ఈ క్షణం వరకు. అందుకే అది అన్యులకు అప్పగించబడింది. సో యేసు ప్రభు యూదుల కాఠిన్యము, యెరూషలేముల కాఠిన్యముని, వారు ఇశ్రాయేలీయుల కాఠిన్యం ఎంత భయంకరమైనదో చూచి కూడా నమ్మలేని వారు వీళ్ళు. వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టే అది సువార్త అన్యులకు అప్పగించబడింది. వారి హృదయ కాఠిన్యం చొప్పున వారు దేవుని విసర్జించిన వారు, దేవుడిని దేవుడిగా చూడలేకపోతున్నవారు. ఈ రోజు కూడా మనం సంఘంలో చూస్తున్నాం. ప్రభువుని ప్రభువుగా, ఆయన రాజులకు రాజుగా, ఆయన త్వరలో రానున్న దేవుడిగా ప్రకటించబడుతున్నా కూడా ఇంకా గుర్తించలేని ఆత్మీయ గుడ్డితనము మనం సంఘంలో చూస్తున్నాం. ఎందుకంట దేవుడి కార్యంలో ఎంతో గొప్పవి, మనం చూస్తాం కదా. అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో పెంటెకోస్తు దినమందు, నిన్నటి సండే వరల్డ్ పెంటెకోస్ట్ డే అంట. వరల్డ్ పెంటెకోస్ట్ డే కొంచెం సేపు నవ్వనిపించింది నాకు. ఎందుకంటే పెంటెకోస్ట్ డే రోజు జరిగింది ఏంటి ఆ గొప్ప కార్యం అంటే, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిండు. 120 మంది మేడగదిలో ప్రార్థిస్తున్నప్పుడు వాళ్ళందరి మీద పరిశుద్ధ అగ్ని 4 కలువలే ముట్టింది. వాళ్ళందరూ అభిషేకించబడిన దేంతో? ఆత్మతో, అగ్నితో కదా.
పరిశుద్ధాత్మతో అగ్నితో అభిషేకించబడిన తర్వాతనే వారు భాషలలో మాట్లాడినరు. మరి వరల్డ్ పెంటెకోస్ట్ డే అని సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఈ కార్యం జరుగుతుందా మందిరాలలో అంటే జరగదు. ఎందుకంటే ఇది చదువుకొని విడిచిపెట్టడానికే అనేది ఆ పాస్టర్స్ కి తెలుసు. చదువుకొని విడిచిపెట్టేస్తారు, ఎందుకంటే దీన్ని ఒప్పుకోరు వాళ్ళు. పరిశుద్ధాత్మ దేవుడి భాషలని విడిచిపెట్టేస్తారు. అది సంఘంలోనే జరగనివ్వరు, ఒక పెంటెకోస్ట్ చర్చి తప్ప వేరే ఏ చర్చిలో జరగదు. కానీ ఇప్పుడు ఫ్రీలాన్స్ సర్వీస్ చేస్తున్నటువంటి గొప్ప గొప్ప ఉజ్జీవ సభలలో భాషలు మాట్లాడుతున్నారు. కాకపోతే ఈ సిఎస్ఐ చర్చిలు ఉంటాయి, వీళ్ళలో మనము ఈ వేరే డినామినేషన్స్ లో కొన్ని సంఘాలలో ఇది జరగటం లేదు. కాకపోతే మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎందుకు? అంత్యకాలంలో అందరి మీద అనేకుల పైన నా ఆత్మను కుమ్మరిస్తానన్నావు కదా ప్రభా. మనం అప్పటికీ వాక్యం చదువుతాం కదా, నువ్వు విశ్వసించిన ఎడల పరిశుద్ధాత్మను పొందితివా. ఈ ప్రశ్న అడగగానే మనల్ని పంపించేస్తారు. కానీ ఇది మనం స్ట్రెస్ చేయాలి, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే మన సంచకరువు, ఆయన మన మీద ముద్ర వేసింది కాబట్టి ఆ అగ్ని ముద్ర ఉంటేనే మనము అంత్య దినమందు యేసు ప్రభుని ఎదుర్కొంటాం, ఆయన రాకడలో ఆయన్ని ఎదుర్కొంటాం. కానీ ఈ కార్యం జరగాలి అంటే అనేకులు ఒప్పుకోవాలా, ఇది సంఘంలో ఒప్పుకోవాలా. ఆ డే సెలబ్రేట్ చేస్తే సరిపోదు. వరల్డ్ పెంటెకోస్ట్ డే అని సెలబ్రేట్ చేసినంత మాత్రాన అది వ్యర్థమైన ఆరాధన. ఎందుకంటే అక్కడ ఆత్మతో ఆరాధన లేదు. సత్యం కాబట్టి మాటలతో నువ్వు మా సత్యమైన దేవుని ఆరాధిస్తున్నావు, కానీ ఆత్మతో ఆరాధించట్లేదు కదా, అంటే సగం సగం ఆరాధన జరుగుతోంది అక్కడ. ఇలాంటి వారి కోసమే మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, వారి హృదయ కాఠిన్యం చొప్పున ఇలా జరుగుతుందని. స్టెఫెన్ కూడా, మీరు ఇంత గొప్ప దేవుని విసర్జించిండ్రు, ఇంత గొప్ప కార్యం జరిగించిన దేవుని బానిసత్వంలో నుంచి ఫ్రీడంలోకి, స్వాతంత్ర్యంలోనికి నడిపించిన వాడు కదా, కనానుకు నడిపించిన దేవుడు, పాలు తేనెలు ప్రవహించే దేశంకు నడిపించిన వాడు. అయితే ఇన్ని చేసినా కూడా ఒక తరం నుంచి ఒక తరంకు ఈ వాక్యము ఫాలో కాలేకపోయినారు, వాళ్ళు పాస్ కాలేకపోయింది ఆ వాక్యం. ధర్మశాస్త్రము పూర్తిగా మధ్యలోనే విఫలమైపోయింది వీళ్ళ జీవితాల్లో. ఎందుకంటే వాళ్ళ హృదయ కాఠిన్యం చెప్పిన కొన్ని అంశాలు ఉన్నాయి. అవి ఏంటవి? వారు తిరుగుబాటు చేసిన వారు, దేవుడికి ఇష్టం లేని కొన్ని కార్యాలలో మొదటిది తిరుగుబాటు. దేవుడు తప్పించిండు, బానిసత్వంలో నుంచి వెలుపలికి రప్పించిండు, అది కళ్ళారా చూసిన ఆ తరము వాడు చనిపోయినాక నెక్స్ట్ తరము తిరుగుబాటు చేసింది. తిరుగుబాటు దేనికోసము? వాళ్లకు దేవుడి గొప్ప కార్యంలోని గుర్తు పెట్టుకునే ఆ యొక్క లక్షణం లేదు, మతిమరుపు వచ్చేసింది. ప్రభు మన జీవితంలో మనం చేసిన కార్యం మనం గుర్తు పెట్టుకుంటున్నామా? దేవుడు మన కార్యములని మన జీవితంలో ఎంత మనం పుట్టినప్పటి నుంచి మనకు గుర్తున్నంత వరకు అయితే దేవుడు ఎన్నో మేళ్లు కదా, అనుదినము మనము వర్ణించలేనంత గొప్ప మేళ్లు మనం చేస్తున్నాడు. అవి మనకు గుర్తున్నాయా? ఏ సందర్భంలో, ఎంత కఠినమైన సమస్యలో, ఏ ప్రమాదంలో దేవుడు మనల్ని ఆదుకున్నాడు, ఎంత గొప్ప ఆశ్చర్యమైన వెలుగులోనికి మనం నడిపించినాడో ఆ సందర్భాలన్నీ మనం గుర్తు పెట్టుకుంటే అనుదినము ఆయనకి కృతజ్ఞత చెల్లించగలము. లేదంటే మన మతి మార్పుతో మన హృదయము కఠినం అయిపోతుంది. ఇశ్రాయేలీలు చేసినట్టే మనం కూడా తిరుగుబాటు చేస్తున్నాం. ఈ రోజుకి ఎంతో మంది సంఘంలో మీరు గమనించండి, కేవలం నామకార్తులే, వారు మందిరానికి రావాలా, అటెండెన్స్ ఇవ్వాలా, కాబట్టే ఆయన శరీర రక్తంలో పాల్గొనాలి అన్నప్పుడు మీరు గమనించండి, మందిరాలలో సగం మంది ఇంటికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ హోలీ కమ్యూనియన్ లో చేయి పెట్టడానికి ధైర్యం సరిపోవటం లేదు. ఇది ఎంత బాధాకరం కదా. ఆ ప్రభు మందు ఎంతో విశ్వాసంతో, ఎంతో సంతోషంతో, ప్రభువా నువ్వు నా కొరకు చనిపోయినావు, నా కొరకు చిందించిన ఈ రక్తము, నా కొరకై చిదిమి వేయబడిన ఈ శరీరం, ఇది నా విమోచన కొరకై, నా రక్షణ కొరకై అని ఒక మాట హృదయపూర్వకంగా చెప్పి ఆ సంస్కరణలో పాల్పొందితే అది ఎంత ఆనందం ప్రభువుకి. కానీ మనం ఏం చూస్తున్నాము, హోలీ కమ్యూనియన్ టైం కనుక సంఘాలలో ఇది ఏం చేస్తున్నారంటే సర్వీస్ అయిపోయినాక లాస్ట్ లో పెట్టుకుంటారు హోలీ కమ్యూనియన్. ఇది మనము మన కోసం కన్వీనియంట్ కోసం ఏర్పరచుకున్నటువంటి ఒక సిద్ధాంతమే. సంఘంలో ఆరాధనలో ఒక భాగం కాలేదు అది. ఆఖరిలో అందరు వెళ్ళిపోయినాక మిగిలిన వారి కోసం చేస్తున్నటువంటి ఈ కార్యం, ఇది దేవుడికి దుఃఖకరమే. మనము గుర్తు చేయాలి ఇలాంటి వారికి. పాస్టర్లు ఇలాంటి వాక్యములు విన్నప్పుడు వాళ్ళు తెలుసుకోవాలా, ఇది పైగా నెలకు ఒకటేసారి. అక్కడ మనం అపోస్తులు ఏం చూస్తాము, అనుదినము ఇంటింట రొట్టె విర్చుచు కదా, ఆయన ద్రాక్ష రసము రక్తముగా ప్రార్థన చేసి తీసుకో. అనుదినము, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, అనుదినము. ఫస్ట్ సండే అని లేదు. ఇప్పుడు చర్చెస్ కి డబ్బు కొదువలేదు,
చర్చెస్ కి ఆస్తులు కొదవలేదు. పెద్ద పెద్ద చర్చెస్ కి అయితే అసలు ఏ ఆటంకం లేదు. ఎందుకంటే అన్నిట్లో ఫ్లరిష్ అయింది అది. సంఘము ఫ్లరిష్ అయింది. కానీ సంఘంలోని మనుషులు పూర్గా కదా, సంఘస్థులు బీదవారు అయిపోయినారు. కానీ సంఘము అభివృద్ధి చెందింది. పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఆ డెకరేషన్స్, ఆ లైట్స్ అన్ని చూస్తుంటే డబ్బు కొదవలేదు. వారు ప్రతి ఆదివారం కూడా ఇవ్వచ్చు హోలీ కమ్యూనియన్. దానికి సిద్ధపడే సంఘము లేదు, సిద్ధపడుతున్న ప్రాసలు లేదు. కాబట్టి హృదయ కాఠిన్యం చొప్పున ఇశ్రాయేలు ఏ విధంగా చేస్తున్నారో అదే రీతిగా ఈ రోజుకు జరుగుతోంది. చూడండి 3వ మాట, వారి అవిశ్వాసం. ప్రభు ఎర్ర సముద్రంని పాయలు చేసిండు. మోషే కీర్తన మనకు దావీదు గ్రంథంలో కనిపిస్తుంది. 91వ దావీదు కీర్తన. దావీదు రోజులకు వచ్చేసరికి మోషే గ్రంథము పాట ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే అది మన పిల్లల తరములకు యెహోవా దేవుడు చేసిన అద్భుత కార్యంని జ్ఞాపకం చేయాలా. మతిమరుపులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ పాఠముని మనం పాటగా ఎప్పుడు వాడుకుంటూ ఉంటాం. గొప్ప కార్యం అన్నీ కూడా అందులో ఇమిడి ఉన్నాయి. అదే గొప్ప కార్యంలో స్టెఫెన్ చనిపోతూ కూడా రాళ్లతో కొట్టి చంపుతుంటే కూడా ఆయన మొత్తం సాక్ష్యం మోషే దగ్గర నుంచి మొదలుపెట్టిండు కదా. సేవకులు ఆటంకంలో వస్తున్నా కూడా ప్రాణాపాయ స్థితిలో కూడా వారు హతసాక్షులుగా మారుతూ కూడా గొప్ప కార్యం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ సమర్పణ జీవితం ఆ విధంగా ఉంది. సమర్పణ జీవితంలో దేవుడు చేసే గొప్ప కార్యాలన్నీ కూడా ఆయనకు మహిమకరంగా జరుగుతాయి. వారికి ఉన్నటువంటి మరికొన్ని దుర్గుణాలు ఏంటంటే అబద్ధాలు చెప్పటం, మోసం చేయటము, అట్లాగే కృతజ్ఞత లేని వారై ఉన్నారు. లాస్ట్ కు విగ్రహారాధనలో మునిగిపోయినారు. ఇది హృదయ కాఠిన్యం ఎక్కడి దాకా దారి తీసింది అంటే లాస్ట్ కు వారు విగ్రహారాధికులైపోయినారు. దేవుడి కార్యంలోని మనము ఆలోచిస్తుంటే, దేవుడి కార్యంలోని మనము తలపోస్తూ ఉంటే, అనుక్షణము అనుదినము మన వెంటనే ఉంటున్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. ఎన్ని గొప్ప కార్యములు, ఎంత ఆశ్చర్యకారులు, ఎన్ని భయంకరమైన తుఫానులు మన జీవితంలో వచ్చినా కూడా వాటన్నిటి నుంచి బయటపడేసిన దేవుడు. కృతజ్ఞతగా లేని మన జీవితం ఉంటే గనక నిష్ఫలమైన విశ్వాస జీవితం మనది, నిష్ఫలమైన విశ్వాస జీవితం. ఈ కార్యాలన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు మనకి ఒకటి అర్థమవుతుంది. ఏంటంట, ఇశ్రాయేలీలు చేసినటువంటి తప్పిదములను మనం చేస్తున్నామా? మనం కూడా ఇలాగ అదే విధంగా ఉన్నామా? ఇప్పుడు సేవకులుగా మనం ప్రశ్నించుకోవాలా. తర్వాత మనము ఇతరుల గురించి, అన్యుల గురించి మనం మాట్లాడాలి. మనం సేవ చేస్తున్నప్పుడు, మన విశ్వాసంలో మనం ముందుకు సాగుతున్నప్పుడు ఎదురైతున్న శ్రమలలో పడిపోతున్నావా? మనకు ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దామా. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం. ద్వితీయోపదేశ కాండం, డ్యూటరానమీ 8th chapter 2nd verse. చూడండి, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకము చేసుకొనుము. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు దేవుడు అక్కడ అంటే, నాకు శ్రమ వచ్చింది, నాకు భయం అవుతుంది, నాకు తట్టుకోలేనంత బాధలు ఉన్నాయి. ఇవన్నీ దేవుడు ఈ మాట ద్వారా మనకు తెలియజేస్తుండు. నిన్ను అణిచి గర్విస్తున్నావా? నీకు అన్ని సమకూర్చున్నాయని గర్విస్తున్నావా? అహంకారంతో ఉన్నావా? ఇశ్రాయేలీలు హృదయ కాఠిన్యంతో ఉన్నారు. ఆ విధంగా ఉన్నావా? అప్పుడు దేవుడు నిన్ను నిన్ను శోధిస్తాడు. ఖచ్చితంగా ఎందుకు శోధిస్తాడంటే నీ హృదయంలో ఏముందో ఆయనకు తెలుసుకోవాలి. చూడండి, ఆ వాక్యం చెప్తుంది ఇంత క్లియర్ గా, నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో. ఈరోజు మనం ఆయన ఆజ్ఞలను గైకొంటున్నామా? ఆయన ఇప్పుడు అన్ని 10 ఆజ్ఞలను మడిచి కుదించి 2 ముక్కలుగా తేల్చేసి కదా, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో కదా. బలంగా ప్రార్థిస్తున్నావా? బలంగా పాట పాడుతున్నావా? బలంగా వాక్యం చెప్పడానికి ముందుకెళ్తున్నావా? ఆ బలమైన
వివేకం నీలో కనబడుతుందా? దేవుడు అదే చూస్తున్నాడు. పిరికి వలె గుసగుసలాడుతూ మరి సౌండ్ రానంతగా వాక్యం చెప్పటము, పాటలు పాడటము, సాక్ష్యం చెప్పటము, గంభీరంగా చెప్తున్నావా, చెప్పలేకపోతున్నావా? నిన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు. సింపుల్ వర్డ్ అన్నమాట. నీలో ఉందో లేదో తెలుసుకోవాలనుకున్నాడు ఆయన. చూడండి అక్కడ, నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణిచి నిమిత్తమే ఆ అరణ్యంలో ఈ 40 సంవత్సరంలో నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకోండి. నీ జీవిత కాలంలో మనం కూడా అరణ్య మార్గంలోనే ఉన్నాం. ఈరోజు ఎడారి మార్గంలో ఉన్నాం కదా. సమృద్ధి తక్కువ అయిపోతున్న రోజులు ఇవి. అబండెంట్ లైఫ్ అంటాం. జీవము అబండెన్స్ గా ఉంది, కానీ లోకంలో అన్ని కొరతలే, అన్ని కొదువలే, షార్టేజెస్ ఉన్నాయి అన్నిట్లో. ఇంకా రాంగ ఇంకా భయంకరంగా రాబోతుంది కరువు. కాబట్టి ఈ తుఫాన్లు, ఈ వరదలు, ఇలాంటివన్నీ ప్రళయాలు వచ్చినప్పుడు పంటలు పండకపోతే తిండి ఆహారం దొరకదు. అన్నిటికీ కొదువ వచ్చే టైం వచ్చింది. ఆ కొదువ వచ్చినప్పుడు అసలైన విశ్వాసం బయటపడుతుంది. నిన్ను శోధిస్తున్నాడు దేవుడు. నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా ఆయన చేసిన కార్యములని? ఆయన కార్యములను జ్ఞాపకం చేసుకోకలేకపోతే అది నీ పట్ల ఎంత చేసినా కూడా నువ్వు కృతజ్ఞుడవు. అన్గ్రేట్ఫుల్ అంటాం. అన్గ్రేట్ఫుల్. ప్రశ్నించుకుందాం మనము. నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నిజంగా ఆయన చేసిన కార్యంలో గొప్పవని నేను చాటి చెప్తున్నాను కదా. నీ పూర్ణ బలముతో, ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో నువ్వు ఆరాధించాల. రెండవది, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి. సింపుల్, 2 వర్డ్స్. అంటే నిన్ను నువ్వు ఎంతగా ఇష్టపడుతున్నావో నీ పొరుగువాన్ని అంతగా ఇష్టపడాలా. ఇష్టం అంటే ఇక్కడ ఆత్మీయ రీతిగా. వారు కూడా దేవుని చేతి పని కదా. ప్రతి వారిని ఆయన చేసిండు. మనం గమనిస్తున్నామా, యేసు ప్రభు మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు ఆయన చేసిన గొప్ప కార్యములలో బీద విధవరాలుంది, చంటి బిడ్డలున్నారు, చనిపోయిన బిడ్డలని మొదటిసారి లేపిండు. సారపతు గ్రామంలో ఆ సారపతు విధవరాలు కొడుకు ఫస్ట్ టైం కదా బైబిల్లో చనిపోయి తిరిగి లేవటం. హానోకైతే మామూలుగానే బ్రతికి ఉండి ఆయన వెళ్ళిపోయిండు. కానీ సారెపతు విధవరాలి కొడుకు చనిపోతే ఆయన మీద పడుకొని ఎలీషా ముమ్మారు ప్రార్థించిండు. ఎందుకు ప్రభా, నేను ఇంటికి వస్తే ఈ బిడ్డకు ఇంత శోధన వచ్చింది, ఈమెకు కొడుకు చనిపోతే ఈమె ఎట్లా బ్రతకాలా, నా మూలంగా ఇది రాలేదని తెలుసుకోవాలి వాళ్ళు అని చెప్పి ఆయన గంభీరంగా ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ బతికింది. ఫస్ట్ రిజరక్షన్ అంటాం మనం, చనిపోయి తిరిగి లేవటం. ఆ తర్వాత యేసు ప్రభు చేసిన అన్ని కార్యాలలో చనిపోయిన వారు ఉన్నారు. ఎలీషా ఒక సమాధిలో పండబెట్టినప్పుడు ఆ సమాధిలో ఉన్న వ్యక్తి లేచినట. ఈయనని బలి చేస్తున్నట్టు ఆ ఎముకలకు తగిలి ఆ వ్యక్తి లేచింది. ఇలా గొప్ప కార్యము జీవం గల దేవుడు చేస్తున్నప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా, తలపోస్తున్నావా? ఎందుకంట ఈ కార్యం దేవుడు ఏమంటున్నాడు, మిమ్మల్ని శోధిస్తున్నా నేను, మీ హృదయ అంతరంగం నేను తెలుసుకుంటున్నా. కాబట్టి శోధన ఎప్పుడొచ్చినా కూడా దేవుడు నా హృదయ అంతరంగం, భయంకరమైన కష్టంలో ఈరోజు నేను వెళ్తున్నాను, నేను ఏ విధంగా ఉన్నా, విశ్వాసంలో ఉన్నానా, అవిధేయతతో ఉన్నానా, దేవుని దూషిస్తున్నానా, దేవుడికి వినయంతో మొరపెట్టుకుంటున్నానా, ఇవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ చిన్న పదాలు కదా. మనం ఏమంటాం వాక్యంలో, మీరు ఇంకా బాల్యము కదా, బాల శిక్షకుడు మనకు నేర్పించేసింది ఆల్రెడీ. ఇప్పుడు మనం ఆ మెచ్యూర్డ్ స్టేజ్ కు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మెచ్యూర్డ్ స్టేజ్ రావాలి. ఎట్లా వస్తుంది అది? మూల పాఠాల వైపు మళ్ళీ పోతున్నాం కదా. ఎంతసేపు మూల పాఠంలో అవి దాటుకొని మనం వచ్చినాం. ఆ మూల పాఠంలో మనము శక్తివంతమైన పరిచారకులుగా నిలబెట్టింది దేవుడు. ప్రార్థన గురించి, ఉపవాసం గురించి, రక్షణ గురించి కదా, ఆత్మ అభిషేకం గురించి, ధర్మశాస్త్రం గురించి, ఆజ్ఞలను గురించి ఈ మూల పాఠంలో అన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చెప్పాల్సింది మూల పాఠాలు కానే కాదు, ఇది కొత్త వారికి మాత్రమే. కానీ విశ్వాసులకు, మనం వెళ్తున్న ప్రాంతాలలో విశ్వాసులకు అభివృద్ధిని గురించి కదా, ఆ రూపాంతరపు విషయం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే దేవుడు త్వరలో రాబోతున్నాడు. ఆయన దోరి యొద్దనే ఉన్నాడు అని చెప్పి మనకు 2000 సంవత్సరాల క్రిందటనే ఈ వాక్యం చెప్పింది. ఇప్పుడు ఆయన చెప్పిన మాటకు కూడా 2000 సంవత్సరాలు దాటిపోయి 25 వచ్చిన మనం తలుపునొద్దనే ఉన్నాడు, నాక్ చేస్తున్నాడు అని కదా. ఆయనని రిసీవ్ చేసుకునే ఆ యొక్క రక్షణ కార్యము ప్రతి హృదయంలో జరగాలి అంటే ఆ అవిధేయత, హృదయ కాఠిన్యంని తొలగించుకోవటానికి వీళ్ళు ప్రయత్నాలు చేయాలా. ఎందుకంటే మనకు రోమా పత్రికలో ఒక మాట ఉంది, 11వ అధ్యాయము 12వ వచనం.
రోమపత్రిక 11:12 వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రుపాటు వలన అన్య జనులకు రక్షణ కలిగెను. ఇశ్రాయేలు హృదయ కాఠిన్యం చొప్పున వారు ఏం మిస్ చేసుకున్నారో వాళ్ళకి తెలుసు పాత నిబంధనలో. కానీ క్రొత్త నిబంధనలో వాళ్ళు చేసిన పని ఏంటంట, తమ ప్రభువునే సిలువకు అప్పజెప్పుకున్నారు. ఆయనని సిలువ వేయడి అని కేకలు వేసి. పాత నిబంధన అయిపోయినా క్రొత్త నిబంధనలో కూడా మారు మనసు కలగలేదు. కాకపోతే అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు రోమీయులకు రాస్తున్న పత్రికలో, వారి హృదయ కాఠిన్యం, వారు అంత కఠినంగా ఉన్నారు కాబట్టే వాక్యము అన్యులకు వచ్చింది, లేకుంటే మనకు అవకాశం లేకపోయేది. ఈరోజు మనకు అదొక ధన్యత. ప్రభువా నీకు ఎంత స్తోత్రం చెల్లించాలి నాయన, ఎందుకంటే నా వరకు ఈ వాక్యం వచ్చింది, నేను రక్షించబడుటకు నా కొరకు ఈ వాక్యంని పంపినావు. ఇది నాకు ఒక సాక్ష్యం. నా జీవితంలో నువ్వు చేసిన ఇది ఒక గొప్ప మిరాకిల్, అది ఫస్ట్ మిరాకిల్, అది అన్యులకు రక్షణ సువార్త అందించబడుట. ఈరోజు మారుమూల ప్రదేశాల్లో యూట్యూబ్ లో కానీ టీవీల ద్వారా కానీ ఈ సోషల్ మీడియా ద్వారా కానీ ఎంతో దూరం కాకులు దూరని కారాడివి అంటాం కదా, అలాంటి ప్రాంతాలకు కూడా వెళ్తుంది. కానీ దాన్ని విడమర్చి చెప్పే వ్యక్తులు కావాలి మనకు. నపుంసకుడు అడుగుతాడు కదా, వాక్యం చదువుతున్నా కానీ దీన్ని వివరించే వాళ్ళు ఎవరు నాకు అని అడుగుతాడు. అట్లా వాక్యం తెలుస్తుంది కానీ వివరించే వాళ్ళు మనకు సేవకులు కావాలి. కాబట్టి ఆ సేవకులు లేయాలని మనం ప్రార్థించాలి. ఆ సేవకులు బలంగా ముందుకు సాగాలని మనం ప్రార్థన చేయాలా. మనం వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా వెళ్ళే వారి కోసం మనము ప్రార్థన చేయాలి. మందల చేరని గొర్రెలేనో అని ఇప్పుడే మనం పాట విన్నాం కదా, మందల చేరని గొర్రెలు ఇంకా చాలా ఉన్నాయి, నాకు మీరు కాక ఇంకా వేరే మంద ఉందంటున్నాడు దేవుడు. ఆ మంద వరకు కూడా వెళ్ళడానికి మనకు సేవకులు కావాలి. ఆ మందలోకి వెళ్ళటానికి గొప్ప గొప్ప కార్యం చూడటానికి వారు ఎదురు చూస్తున్నారని చెప్పి దేవుడు తెలుసు. అక్కడ ఎవరిని పంపాలంటే సేవకులు అన్ని శ్రమలను అనుభవించాలా, అన్ని సమయంలో సమయస్ఫూర్తితో పూర్ణ వివేకముతో కదా, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో దేవుడిని ప్రేమించాలా. ప్రేమిస్తే అలాంటి వారు వెళ్తారు. ఎందుకంటే దేవుడికి తెలుసు ఎవరిని పంపాలో. అందరు ముందుకు వస్తారు కదా, అందరు ముందుకు వస్తారు కానీ సిద్ధపాటు కలిగిన వారు కొంతమంది ఉంటారు. ఎందుకంటే సగం మంది మధ్యలోనే జారిపోతుంటారు. ఆ శ్రమలు పడలేరు, కంఫర్ట్ జోన్ లో కూర్చోవాలనుకుంటారు. టీవీ ముందర కూర్చొని ఫోన్ ముందర కూర్చొని వాక్యం అందిస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ ఆ కఠిన ప్రదేశాలకు వెళ్ళవలసిన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయనకు తెలుసు ఎవరు సంపూర్ణంగా సమర్పణ జీవితంతో ముందుకెళ్తారో ఆయనకు తెలుసు. ఆ నంబర్ ఆయన దగ్గర ఉంది. మనమైతే ప్రార్థన చేయగలం. వెళ్ళే వాళ్ళని మనం పంపిస్తున్నాం, వెళ్ళే వారి కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడి కార్యాలను మనము గొప్పగా మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ఆశ్చర్యకార్యాలను వివరించగలటానికి కూడా నీకు నాలుక రావాలా. ఎందుకంట దేవుడి కార్యములని ఎంతో గొప్పగా జరిగిస్తున్న సందర్భంలో నువ్వు వెనకడుగు వేస్తే ఎన్నో ఆత్మలు రక్షించబడకపోవటం జరుగుతుంది. అది దేవుడికి నిరాశను కలుగజేస్తుంది. అందుకే ఆశపడిన ప్రాణంని తృప్తిపరచువాడు. నీకు ఆశ ఉండాలా, సేవ చేయాలనే ఆశ ఉండాలా, నీకు తెలిసిన వాక్యంని వివరంగా చెప్పగలిగే ఆ యొక్క ఆశ కావాలా. ఎందుకంటే హృదయ కాఠిన్యం చొప్పున దేవుడు వారిని కానాను వరకు చేరనీయకపోయినాడు కదా. ఒక జనాంగము, ఒక వంశము, ఒక జనరేషన్సే ఆ ప్రాంతానికి చేరలేకపోయినాయి. యెహోషువ కాలేబులు నడిపిస్తున్నప్పుడు 2 మిగిలిండ్రంటే ఎంత వేదన కలిగిస్తుంది కదా. 1000 మంది 4 లక్షల మందిని తీసుకొని బయటకు వస్తే 2 మిగిలేది, 2 ప్రభువా అని అంటుంటే నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఏంటి ప్రభా, ఇంత మంది బయటకు వచ్చిండ్రు, నీ కార్యం చూసిండ్రు కదా. ఆశ్చర్యకాలను అనుభవించిన వారు వీరంతా, అభివృద్ధిని చూసిన వారు, ఆహారంకి లోటు లేదు, బట్టకు లోటు లేదు, వాళ్ళకి అడవిలో ఎడార్లు తిరుగుతున్నా కూడా ఏ లోటు లేకుండా చూసుకున్నా కూడా వారు వెనుక తిరిగిండ్రు. కారణము అవిధేయత. ఈ రోజు మనకుందా అవిధేయత? మనం విధేయులుగా ఉన్నామా, వినయంగా ఉన్నామా, సాత్వికంతో ఉన్నామా అంటే అది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మానవులోని ఎమోషనల్ క్యారెక్టర్స్ అన్నమాట. ఎమోషనల్ క్యారెక్టర్స్ ఇవి కనబడవు బయటికి, మన ప్రవర్తన తెలియజేస్తుంది. ఎంత కోపిష్ట ఆయన అంటాం కొన్నిసార్లు కొంతమందిని చూస్తే. ఈయన నోరు తెరిస్తే కోపపు మాటలు శాపాలే తప్ప ఈయన మామూలుగా మాట్లాడలేడా అని మనం కొంతమంది చూస్తాం. మళ్ళీ పైకి వాక్యం చెప్తాడైనా. గొప్ప గొప్ప సేవకుల గురించి ఇలాంటి సాక్ష్యాలు ఉన్నాయి మనకు. ఇంత కోపిష్టి అని మాకు తెలిసిన ఒక ఆంటీ ఉంది హెబ్రోన్ లో, ఆమె చనిపోయింది.
ఆమె చనిపోయినప్పుడు ప్రేయర్ మీటింగ్ జరిగింది. హెబ్రోలోనే జరుగుతుంది ప్రేయర్ మీటింగ్. ఆమె మాకు రిలేటివ్ అనమాట, మాకు వరుసకు పెద్దమ్మ అవుతుంది. ఆమె చనిపోయినాక అక్కడ ఆమె గురించి ఏం మాట్లాడుతున్నారంటే, ఆంటీ ఎంత గొప్ప విశ్వాసురాలో, ఆమె పేరు కూడా నా పేరే, కళ్యాణి ఆంటీ. ఎంత గొప్ప విశ్వాసురాలో, అంత కోపిష్టి, ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్. హెబ్రాన్ లో అడ్మినిస్ట్రేషన్ వర్క్ అంత పర్ఫెక్ట్ గా చేసేదాన్ని. ఆమె దగ్గరికి మేము అప్పుడప్పుడు కాన్వకేషన్ టైంలో వెళ్ళేటోళ్ళం, నవంబర్ లో జరిగే కాన్వకేషన్ లో. ఆ ఆంటీ చనిపోయినాక ఆమె గురించి ఈ ఒక్క మాట అన్నారు, చాలా కోపిష్టి. వాక్యం చెప్తుంది, గుడ్ ఒరేటర్, ఎంత బాగా అనర్గళంగా మాట్లాడుతుంది ఆమె అక్కడ హెబ్రోన్ అడ్మినిస్ట్రేటర్. ఆమె భక్త సింగ్ బ్రదర్ కి అంత కాన్ఫిడెన్స్ ఆమె మీద, అంత గొప్ప సేవకురాలు, సేవ కూడా బాగా చేసింది ఆమె, సేవలో ఏ ఆటంకం లేదు. కానీ ఆమె ఎక్కువగా యూత్ ని మోటివేట్ చేసే మోటివేషనల్ స్పీకర్ అన్నమాట. ఆ యూత్ మీటింగ్స్ లలో ఆమెకి ఎంత కోపమో, ఆమె కోపం అంతా చూపించేది, అంత కఠినంగా ఉండేది ఆ ఒక్క విషయంలో, కోపం విషయంలో. వీటన్నిటిలో ఆమె ఓకే. కాకపోతే మంచి మరణము ప్రభునందు నిద్రించింది. అంత గొప్ప సాక్ష్యం పొందిన వ్యక్తిలో ఈ ఒక చిన్న మచ్చ. ఇలా ఎంతో మంది విషయంలో ఇలాంటి జరుగుతున్నప్పుడు మనం ఆశ్చర్యపోతుంటాం. సేవకులకు ఎంత కఠినమైన పరీక్షలు వస్తుంటాయో వాటిని ఎదుర్కోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడి సహాయం జరగాల. కాబట్టి మనము ఇదొక్కటే గమనించాల. ఏంటది? నేను వాక్యంని ముగిస్తాను, ఎందుకంటే మన సమయం అయిపోతుంది. ఈ విశ్వాస ప్రయాణం మనం స్టెఫెన్ యొక్క ప్రయాణం చూసినాం. అలాగే ఎగ్జాంపుల్స్ గా మనం యేసు ప్రభు చెప్పినటువంటి ఏలియా, ఎలీషా యొక్క ప్రయాణాలు చూసినాం. వారు గొప్ప కార్యాలు చేసిండ్రు, కానీ ఎన్నో ఎదుర్కొన్నారు, ఎన్నో అష్ట కష్టాలు అనుభవించిండ్రు. కానీ అవన్నీ దేవుడి కొరకే అనే ఒక సంతృప్తితో వారు ముందుకు సాగిపోయారు. గొప్ప విజయం సాధించిన వారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ విశ్వాస ప్రయాణము చాలా శక్తివంతమైనది. అలాగే ఆ విశ్వాస ప్రయాణం కూడా ఎంతో విజయవంతంగా ముగించింది. ఈరోజు మనకున్న సవాల్ ఇదే. మన విశ్వాస ప్రయాణంలో మనకు ఆటంకాలు వస్తున్నాయి. మనము ఎంతో గొప్పగా ఆరంభము, ఎంతో గంభీరము. ఒక సామెత ఉంది, ఆరంభ శూరత్వం అని. ఆరంభంలో బిగినింగ్ లో బిగ్ ఫైటర్స్ అన్నమాట. సైతాన్తో ఓపెన్ గా ఫైట్ చేయగలిగే ఆ సామర్థ్యము, ఆ కాన్ఫిడెన్స్ ఉంటాయి. కానీ రాంగ్ ఏమవుతుందంట, సమయం గడిచే కొద్దీ వారిలో ఆ చైతన్యం తగ్గిపోతుంది, వారిలో ఆ రివైవల్ తగ్గిపోతుంది. ఆ ఉజ్జీవం లేకపోయేసరికి చల్లగా సప్పబడిపోతున్నారు. ప్రతిరోజు అదే ఉజ్జీవంతో రావాలి అనేది దేవుడి కోరిక. ఎందుకంటే దాని ద్వారానే ఆయనకు మహిమ కలుగుతుంది. మనం ఉజ్జీవంగా ముందుకెళ్తుంటేనే ఆయనకు మనం మహిమకరంగా నిలబడుతున్నాం. ఇది యేసు ప్రభు కోరుకుంటున్నది. ప్రతి సేవకుడు ఎంతో గొప్పగా మొదలు పెట్టినటువంటి సేవని అంతే గొప్పగా ముగించాలంట. అయితే మనం ఇది ఎప్పుడు ముగిస్తామో, అంతము వరకు సహించువాడే రక్షించబడును. అంతము వరకు, మన అంతం వరకు అన్నమాట. దాని అర్థం మన అంతం వరకు మనం ఇవన్నీ చేయాలి అంటే దేవుడు ఏమి ఆశిస్తున్నాడు అంట, గొప్ప సేవ. నీ హృదయ కాఠిన్యంను మాన్పుకొని రక్షింపబడిన నీవు అంత గొప్పగా విజయవంతంగా సేవని ముగించగలగాలి. అదే విధంగా మన తోటి సహోదరుల కోసం మనము ఆ విజ్ఞాపన చేస్తూ ఈ విశ్వాస ప్రయాణంలో వారిని తోడుకొని పోవాలి. మనం పౌలుని చూస్తాం కదా, ఎంతో మంది శిష్యులను తయారు చేసుకున్నాడు ఆయన. ఆయనకు తోడుగా ఒకరిద్దరు ఉన్నప్పుడు వారి మధ్య నేను ఉంటానని దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారము పౌలు ఎప్పుడు కూడా ఒంటరిగా పోలేదు, ఒకరిద్దరిని వెంట పెట్టుకొని వెళ్ళింది. ఎందుకంటే బలమైన కార్యములు దేవుడు జరిగిస్తాడు కాబట్టి. ఇద్దరు ముగ్గురు ప్రార్థిస్తున్నప్పుడు వారి మధ్యన దేవుడే ఉంటున్నాడు కాబట్టి కార్యం చేసేవాడు, కార్యసిద్ధిని కలుగ చేయవాడు దేవుడే, పరిశుద్ధాత్ముడే. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనము ఈ సేవ విషయంలో మనము ఒకసారి లాస్ట్ చిన్న ముక్క నేను చెప్పేసి ముగించుకుంటాను. స్టెఫెను తనను నిందించే వారి ముందు ధైర్యంగా మోషే యొక్క ఉదాహరణని వివరించగలిగిండు. చనిపోతూ కూడా మొత్తం చాప్టర్ అంతా మోషే గురించి, ఇశ్రాయేలులో నడిపింపు గురించి, యేసయ్య చేసిన గొప్ప ఆ ఎడారిలో కార్యములను గురించి, ఉజ్జీవంను గురించి, ఆత్మ చేత నడిపించబడిన వారు కదా, అగ్ని బాప్తిస్మము, నీటి బాప్తిస్మము, అన్నిట్లో నుంచి వారిని ముందుకు తీసుకొచ్చిన దేవుడు అవన్నీ అంత ఘనముగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగిందంటే ఆయనకి ఎంత గొప్ప మెమరీ పవర్ ఉండాలి, ఎంత గొప్ప మెమరీ పవర్. కొన్నిసార్లు మనం మర్చిపోతున్నాం కొన్ని విషయాలు, కానీ ఆయన
అది కూడా ఆయన ఎట్లాంటి పరిస్థితుల్లో వారు రాళ్ళుతో కొడుతున్నప్పుడు ఆయనని కొట్టడానికి సిద్ధపడినప్పుడు ఆయనకు ఎదురీత అక్కడ కదా, ఫేవరబుల్ కండిషన్ లేదు ఆయనకు అక్కడ. అందరూ ఆయనని కొట్టడానికి చంపడానికి పళ్ళు నూరుతున్నారు, రాళ్ళు ఏరుతున్నారు. ఆ సందర్భంలో కూడా మీరు విస్మరించిన ఆ దేవుడే మోషేని ఈ విధంగా నడిపించడం స్టార్ట్ చేసిందంటే మోషే ఆ అంతమము అలాగే ఆ కనానులోనికి ప్రవేశం, ఇంత పెద్ద స్టోరీని ఆయన చెప్పి అప్పుడు చనిపోయాడు. గొప్ప విశ్వాసి ఆయన. ఒక్కరోజు సేవది ఒక్క నిమిషంలో ఒక అరగంటనో గంటనో పట్టుండొచ్చు ఆ సమయం. ఎందుకంటే వాళ్ళకి ఓపిక లేదు అక్కడ, ఆయన కొట్టి చంపాలని సిద్ధపడి వచ్చిండ్రు. ఆ సందర్భంలో కూడా ఆయన చెప్పడానికి వెనుదీయలేదు కదా. అది సమర్పణ, సేవకుడి సమర్పణ. ఎందుకంటే ఆటంకములు కలిగినప్పుడు కూడా పరిశుధాత్మ నడిపింపు ఆయనలో ఉంది. పరిశుధాత్మ నడిపింపు ఆయన అపోస్తులలో ఎంచబడలేదు కదా. పరిచర్య నిమిత్తము 70 మందిని ఎన్నుకున్నప్పుడు అందులో ఈయనున్నాడు. ఆయన పరిచర్యలో ఉన్నా కూడా సేవను మర్చిపోలేదు, ఆయన సువార్తను మర్చిపోలేదు. అందుకే మనం చేసే సువార్తలో ఖచ్చితంగా యేసు ప్రభు మనము ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునరుత్థానం, భూస్థాపన పునరుత్థానం ఖచ్చితంగా నీ వాక్యంలో ఉండాలా. ఆయన రక్షకుడు అని తెలియచేయాల, ఆయన రక్షకుడు అని తెలియచేయాల. నమ్మిన వారికి జీవము, నమ్మని వారికి శిక్ష. కాబట్టి చెప్పే పని మనది, చెప్పడం వరకే మనం. అందుకనే పిలువబడ్డవాడు ఆయన, ఎన్నుకోబడ్డవాడు ఆయన, విశ్వాసపుత్రుడని గుర్తించబడ్డాడు. మోషేలాగానే మోషేని కూడా పిలువబడ్డాడు, ఏర్పరచబడ్డాడు, ఎన్నుకోబడ్డాడు, గుర్తించబడ్డాడు. 40 సంవత్సరాల వయసులో తన సొంత ప్రయత్నం పైన ఇశ్రాయేలీలకు బాధపడుతుందని చెప్పి ఒక ఐగుప్తీని కొట్టి చంపిండు, తర్వాత పారిపోయిండు. సొంత ప్రయత్నం చేసి ఇశ్రాయేలీలకు విమోచన ఇద్దామనుకున్నాడు, కానీ అది ఆయన టైం కాదని దేవుడు తెలుసు కాబట్టి ఆయన పారిపోయిండు. మరో 40 ఏళ్ళు అరణ్యంలో ఒంటరి జీవితం. ఆ తర్వాత మండుచున్న పొదలో దేవుడు దర్శనం ఇచ్చే వరకు మోషే ఏం చేయలేకపోయిండు. అందుకే ఆ మండుచున్న అగ్ని దర్శనం మనకు కావాలా. మన సేవ ఉజ్జీవంగా ఉండాలంటే ఆ దర్శనం కావాలా. అది వచ్చినాకనే మోషే నాయకత్వం తీసుకున్నాడు. మనం నిన్న చూసుకున్నాం కదా, ఎలెక్టెడ్ ఆరన్ బదులు మోషేని ఎలెక్ట్ చేసుకున్నాడు దేవుడు. అయినా నా నోటి బూరగా ఆరోనుని వాడుకుంటాను అంటున్నాడు, కానీ ఎన్నుకున్నది ఎవరిని? మోషేనే. ఎప్పుడు? దేవుడి టైంలో. అందుకే ప్రతి వారు కూడా తన సమయం గందు కాక ఆయన సమయమందు మనము దీన మనస్కులై ఉంటే ఆయన మనల్ని పైకి లేవనెత్తువాడు. మన పరిచర్యని జ్ఞానయుక్తంగా వివేకముతో కూడా దేవుడే నడిపిస్తాడు. అందుకనే భయం లేకుండా పరిచర్య చేస్తున్నారు చాలా మంది ఫ్రీలాన్స్ సేవకులు అంటాం వీళ్ళని. ఏ డినామినేషన్ కి సంబంధించని వాళ్ళు వీళ్ళంతా, ఏ చర్చి ద్వారా పోవటం లేదు వీళ్ళు, కానీ సేవ జరుగుతుంది, గంభీరమైన సేవ జరుగుతుంది, ఆత్మల రక్షణ జరుగుతుంది. దేవుడు ఈ పరిచర్యలో నిలబడిన వారందరినీ తన గాయపడిన హస్తములలో తీసుకొని వారిని నడిపించాలా, అభిషేకించాలా, ఆయనకు ముందుకు నడిపించాలా, ఆయన రాజ్య సువార్తను ప్రకటించాలా. ఎందుకంటే ఆయన రాజ్యము పర్మనెంట్ కదా, ఎప్పటికీ నిలిచి ఉండే రాజ్యం. ఆయన ఈ రాజ్యంలో మనల్ని ఒక వస్తువుగా మనల్ని వాడుకుంటాడు, ఒక పాత్రగా మనల్ని వాడుకుంటాడు. కాబట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావంలో ఆయనకి కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు, మహోన్నతుడు, సర్వశక్తి మంత్రుడైన యేసయ్య, అతడి హృదయ కాఠిన్యం చొప్పున మేము ఎన్ని నష్టపోతున్నామో, మా హృదయం ప్రభ సరళమైనప్పుడు ప్రభ, మేము హృదయంలో విధేయత వినయం కనబరిచినప్పుడు ప్రభ, సంపూర్ణంగా నీకు నా తండ్రి మమ్మల్ని మేము సమర్పించుకున్నప్పుడు మా జీవితాలలో కూడా మీరు గొప్ప కార్యం జరిగించేవాడు ప్రభ. సేవలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోనండి, వారు వెళ్తున్న ప్రతి ప్రదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారు అడుగుపెట్టు ప్రతి స్థలంను కూడా ప్రభ మీరు వారికిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. నేను సువార్త సేవను జరిపిస్తున్న వారి పాదం ఎంతో సుందరం. నేను ఇటువంటి సేవకులని, ఇలాంటి సమర్పణ గల జీవితంని ప్రభ మాకు అందరికీ ఇచ్చినందుకు నీకు వందనాలు. మా సేవ పరిచర్యలో ప్రభ మమ్మల్ని దీవించండి, నడిపించండి. ఆత్మల భారంని మేము కలిగి ఉన్నాం కనుక ప్రభ ప్రతి ప్రార్థనలో మాకు సహాయం చేయమని, ఎన్నో మంది ప్రభ ఎంతో మంది నీకు వాక్యం వినుటకు కృప చూపించమని, ప్రతి ఒక్కరిని వినులాగున ప్రభ హృదయ మార్పు జరుగులాగున ఆశ్చర్యకారులు పరిశుధాత్మ తండ్రి మీరే జరిగించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. Thank you, sister. Praise the Lord. Thank you, sister. Praise the Lord. మంచి వాక్యం అందించి
మన హృదయాన్ని బలపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సిస్టర్. మరి యొక్క మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అయిన మనందరికీ, మన కుటుంబ సభ్యులకి, రక్త సంబంధికులకి, బంధువులకి, అలాగే ఎవరైతే యొక్క ప్రేయర్ మీటింగ్ లో రాలేని వారు ఉన్నారో వారికి, వారి కుటుంబ సభ్యులకి, అలాగే ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి, వాక్యం చెప్పిన ఆయన దాసురాలకి, మనందరికీ సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క అందరికి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్ అందరికీ ప్రైజ్ ది లార్డ్ Praise the Lord. బ్రదర్స్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. సిస్టర్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ Praise the praise the Lord. Lord. ప్రైజ్ లార్డ్. Brothers and sisters, praise the Lord.